హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో స్పెషల్ టమాటా బాత్ విత్ పల్లీల చట్నీ. రెస్టారెంట్లో, ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో ఎలా చేస్తారో మనం అలా ట్రై చేద్దామండి. ఎలా చేయాలో చూద్దామా? సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాము. నెయ్యి కొంచెం కరిగాక 1 కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుందామండి. బొంబాయి రవ్వ వేగిపోయింది, లైట్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇది వేరే గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా వేపుకుందాము. తాలింపు కొంచెం వేగాక అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు దూరగా వేపుకుందామండి. అవి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న అరించ అల్లము కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా దూరగా వేపుకుందామండి. ఇవి కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు వేపుకుందాము. టమాటా కొంచెం సెమీ సాఫ్ట్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. చూడండి, టమాటా కూడా వేగిపోయి నూనె అంతా పైకి వచ్చేసింది. ఈ టైంలో మనము వాటర్ యాడ్ చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఫుల్ స్పూను సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సిరు బాగా తెరులుతున్నాయి కదండి. ఇప్పుడు మనం వేయించుకొని పెట్టుకున్న 1 కప్పు బొంబాయి రవ్వను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. కలుపుకుంటూ మనం పోసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగా వదిలేద్దామండి సిమ్లో పెట్టుకొని. ఇలా కొంచెం జారుగా ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. సో అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి 1 టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుందాము. ఇది కొంచెం సెట్ అయ్యేలోపు మనం చట్నీ కూడా చేసుకొని వచ్చేద్దామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక 1 కప్పు పల్లీలు కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లైట్గా స్విమ్లో పెట్టుకొని బాగా వేపుకుందాము. పల్లీలు వేగిపోయి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో ఒక 5 ఎండుమిరపకాయలు, 1 ఇంచు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకుందామండి. లైట్గా ఎండుమిరపకాయలు వేగితే సరిపోతుంది. సో వేగిపోయినవి పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకున్నాము. అలాగే 3 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని వద్దామండి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. జారుగా ఉండకూడదు, అలా అని టైట్గా ఉండకూడదండి, మిడిల్లో ఉండాలి. సో బాగా కలుపుకున్నాక మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇంతడ సాల్ట్ యాడ్ చేయాలి, నేను మర్చిపోయాను. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇచ్చి పోపు కోసం బాండీ పెట్టుకుందామండి. బాండీ కొంచెం హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము. తాలింపు ఎప్పుడైనా చిటపట అంటేనే ఆ ఫుడ్కి టేస్ట్ వస్తుందండి ఎక్కువ. అవి కొంచెం వేగాక ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకొని అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు చట్నీలో వేసుకుందామండి. చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఒకసారి టమాటా బాత్ ఎలా వచ్చిందో ఒక్కసారి చూద్దాము. జారుగా లేదు, అలా అని టైట్గా లేదు, ఇలా నీట్గా మీడియంలో వచ్చింది. ఇలా పలుకుగా కూడా ఉంది కదండి. సో డిష్ అవుట్ చేసుకుందాము. టమాటా బాత్ విత్ పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. సో ఈ 2 కాంబినేషన్ అద్దరిపోతుంది. ఏ ఫంక్షన్స్లో అయినా, పెళ్ళిళ్ళలో అయినా, ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్ అయినా మనం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.